పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి యోహాను రాసిన ప్రకటన గ్రంథము నుంచి కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతాను. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని తిరుగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒక్కడిని చూచి తిని. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నా. నీ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో అందరితో మాట్లాడమని, నీ మాటల్లో ఉన్న ఆ మర్మమును, ఆ భావమును, ఉద్దేశమును మాకు తెలియపరచమని యేసయ్య శ్రేష్టనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, ఈ ప్రకటన గ్రంథములో అనేక విషయాలు దేవుడు వ్రాయించి ఉన్నాడు. ఈ విషయాలను మనము మరుగు చేయకూడదు, కానీ వాటిని ప్రకటించమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే సమయము సమీపించున్నది గనుక ఈ ప్రవచనాత్మకమైన మాటలను చదువువాడును వాటిని విని వాటిలో గైకొనినట్లయితే, ఒకటి వినాలి, వినువాడు, చదువువాడు, గైకునేవాడు ధన్యుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక మనం చదువుతున్నాము, ఇప్పుడు వింటున్నాము. అయితే 3వదిగా మనం దీన్ని గైకొన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి గ్రంథకర్త అయిన యోహాను కొన్ని మాటల జ్ఞాపకం చేస్తున్నాడు. 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడినైన యోహానును నేను, దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా బోర వంటి గొప్ప స్వరము, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాయము అని జ్ఞాపకం చేశాడు. నువ్వు దేన్నైతే చూస్తున్నావో అది పుస్తకములో రాయమని ఇక్కడ 7 సంఘాల పేర్లు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ మాటలు ఎవరు చెబుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆలోచించినప్పుడు, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో అని తిరిగి చూడగా, ఒకసారి తిరిగి చూచాడు. నాతో మాట్లాడుతున్న స్వరము ఏమిటి, ఇది ఎవరిది 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 అని తిరిగి చూడగా ఆయనకు ప్రత్యేకమైన అనుభవం కలిగింది. ఇక్కడ ఏమిటి అనుభవం అంటే, 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారును పోలిన ఒకరిని చూచి తిని. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచి తిని అన్న మాటను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఈ మాటను కొద్దిగా వివరణగా విశ్లేషిద్దాం, లేకపోతే ఆలోచిద్దాం. ఈ మాటలో కొన్ని మాటలు ఇమిడి ఉన్నాయి. యేసయ్య మాటలు అవి ₹1,000,000 మూటలు. ఈ మూటలు మనం విప్పుకోవాలి. అందులో గొప్ప శ్రేష్టమైన ఆనందము, భావం ఉంటుంది. కనుక మొదటిగా మనం చూసుకున్నట్లయితే 7, రెండవదిగా సువర్ణము, 3వది దీపము, 4వది స్తంభము. ఈ 4 అంశాలు లేక 4 మాటలను ఈరోజు మనము ధ్యానము చేసుకుందాం. 7 అనగా మనందరికీ తెలుసు, 7 సంపూర్ణ సంఖ్య. దేవుని అంకెలు కొన్ని ఉన్నాయి. 1 దేవుడు ఒక్కడే. చాలామంది ఈ మాటను పలుకులేరు, భయం వాళ్ళకి. 1 అనలేరు, 1 అనలేరు, లాభము అంటారు. 2 అంటారు, 3 అనలేరు. 2 1 3, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఇది దేవుని సంఖ్య. తర్వాత 4 అంటారు, 5 అనలేరు. 6 అంటారు, 7 అనలేరు. 6 1, 7 సంపూర్ణ సంఖ్య. 7 కొమ్ములు గలవాడు.
7 నేత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 సంఘములు, 7 నక్షత్రములు, 7 పాత్రలు, 7 బోరలు, ఇలాగ 7 అంతకుముందు నేను ఒక వాక్యాన్ని దేవుడు నా ద్వారా బయలుపరిచాడు. 7 స్త్రీలు కనుక 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సువార్తల్లో మనం గమనించినట్లయితే ఎక్కడ 2-3 నా నామాను కూడుకుంటారో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు ఇక్కడ యోహానుకు ప్రత్యేకంగా కనబడుతున్నాడు. ప్రభు చెప్పిన మాట ఏమిటి? 2 ఏకీభవించి దేన్ని బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది, 2 ఏకీభవించి దేన్ని విప్పుతారో అది విప్పబడుతుంది. ఎక్కడ 2-3 నా నామాను కూడుకుంటారో నేను వారి మధ్యలో ఉంటాను. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే 2 కాదు, 3 కాదు, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య ఆయన సంచరిస్తూ ఉన్నాడు. కనుక 7 సంపూర్ణమైన సంఖ్య. ఈ 7ను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే 7 అనగా ఇక్కడ 7 సంఘములు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనంలో చూసుకున్నట్లయితే 7 దీపస్తంభములు 7 సంఘములు అంటే సంఘము ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంఘము ఎలా ఉంటే వారి మధ్యలో ఆయన సంచరిస్తాడో జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 7 సంఘాలు ఎలా ఉండాలి? ఈరోజు సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలంటే సంపూర్ణతలోనికి ఉండాలి, పరిపూర్ణతలోనికి రావాలి, సంపూర్ణతలోనికి రావాలి. రెండవదిగా సువర్ణము అంటే బంగారము. దేవుడు నిర్గమాకాండములో మోషేకు ఒక దీపస్తంభాన్ని చేయమని చెప్పాడు. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31లో చూసుకున్నట్లయితే, మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను, నక్షికి పనిగా ఈ దీపవృక్షము చేయవలెను అంటూ 32వ వచనం అన్నాడు. ఈ దీపవృక్షము యొక్క ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క 2వ ప్రక్క నుండి 3 కొమ్మలను, అనగా దాని ప్రక్క నుండి 6 కొమ్మలను నిలువవలెను. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే ఈ దీపవృక్షము దేనితో చేయబడినది? బంగారముతో చేయబడినది. బంగారం అంటే దేవునికి చాలా ఇష్టము అని నేను అనుకుంటున్నాను. కారణం ఏమిటంటే అది విలువైనది, శ్రేష్టమైనది. రాజైన నెబుకద్నెజరుని గురించి దేవుడు ఏమని జ్ఞాపకం చేశాడంటే ఆయన శిరస్సును బంగారముతో పోల్చాడు. ఆయన పరిపాలన, ఆయన ఉన్న కాలము బంగారముతో పోల్చాడు. ఆయన సమృద్ధి కలిగిన దేశము, సమృద్ధి కలిగిన రాజు నెబుకద్నెజరుకు దేవుడు చూపించిన ఆ శిరస్సు బంగారముతో చేయబడిన శిరస్సుగా మనము చూస్తూ ఉన్నాము. స్త్రీలను కూడా దేవుడు బంగారంతో పోలుస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను రాసిన ఆ సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో చూసుకున్నట్లయితే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఇక్కడ స్త్రీని గురించి ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వివేకము లేని సుందర స్త్రీ. సుందరం అంటే చాలా సౌందర్యముగా ఉన్న స్త్రీ. కనుముక్కు తీరు చాలా చక్కగా ఉంది. దేవుడు స్త్రీలను చాలా చక్కగా అందంగా తయారు చేశాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఈ స్త్రీకి ఏముండాలి? వివేకం ఉండాలి. వివేకము లేని సుందర స్త్రీ, నువ్వు ఎంత సౌందర్యముగా ఉన్నా, నువ్వు ఎంత సుందరముగా ఉన్నా, వివేకము లేకపోతే, దేవుని గురించిన జ్ఞానము లేకపోతే, దైవ జ్ఞానము లేకపోతే, వివేకము లేకపోతే
పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అమ్మి, మా నాన్నగారి మాటను జ్ఞాపకం చేస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మి అంటే ఆడపిల్లను అమ్మి అని పిలుస్తారు. అమ్మి బంగారపు కమ్మి. అమ్మి బంగారపు కమ్మి. కానీ ఆ బంగారం ఎక్కడ ఉండాలి? బీరువాలో ఉండాలి, చేతికి ఉండాలి, లేకపోతే కిరీటం అయితే తల మీద ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. నువ్వు యోగ్యురాలు అయితే, వివేకము కలిగిన దానివైతే నీ భర్తకు శిరస్సు మీద ఉంటావు. కానీ నువ్వు ఎక్కడున్నావు? పంది ముక్కున ఉన్నావు. పంది ముక్కు అంటే ఆ ముక్కు తీసుకెళ్ళేది ఎక్కడ పెడద్దంటే, పంది పెట్టరాని చోట పెడుతుంది, పెంటలో పెడుతుంది తీసుకెళ్ళి. అంటే నీ ముక్కుకి ఏమంటుకుంటుంది? నీకేమంటుకుంటుంది? ఆ పెంట నీకు అంటుకుంటుంది. పంది అపవాదికి సాదృశ్యం. ఒకసారి యేసు ప్రభు దయ్యాలను వెళ్ళమంటే రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా వెళ్ళిపోతాం కానీ నీ చిత్తమైతే ఆ పందుల్లోనికి పంపించమన్నారు. పందులు అంటే వాడికి బాగా ఇష్టం. అది పొమ్మన్నాడు. ఆ పందుల్లోకి వెళ్తే అవి పరిగెట్టి 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 సముద్రములో పడి ఊపిరాడక చచ్చిపోయాయి. కనుక ఆ దయ్యాలు ఒక్కోసారి రిక్వెస్ట్ చేస్తాయి, పందుల్లోకి వెళ్ళిపోతానని. పిల్లరా గమనించండి, దురాత్మ సంబంధమైన ఆలోచనల గలవారమై పందుల ముక్కున మనం ఉండకూడదు. దేవుని చేతిలో పాత్రగా ఉండాలి. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు, మట్టి పాత్రలు ఉన్నట్లు మనము దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా మనం ఉండాలి. కనుక స్త్రీలను కూడా ఆయన బంగారముతో పోల్చినట్లుగా చూస్తూ ఉన్నా. ఇప్పుడు ఆయన యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా ఆయన బంగారమును కానుగ్గా ఇచ్చాడు. పరలోకములో బంగారు వీధులు, పరలోకపు బంగారపు వీధులు. చాలామంది బంగారం వద్దు అంటారు, కానీ బంగారమును దేవుని కొరకు వాడబడింది. కనుక ఈ బంగారం మనం గమనించినట్లయితే దాని పుట్టుక ఎలా ఉంది? అది మట్టే, అది రాయే. ఆ మట్టిలో నుండి ఈ బంగారమును వేరు చేసి దాన్ని కాల్చి కొలిమిలో వేసిన తరువాత శుద్ధ సువర్ణమవుతుంది. యేసన్న గారు పాట పాడుతూ ఉండేవారు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట, శ్రమపడిన మీదట నేను సువర్ణముగా మారిపోతాను, బంగారంగా మారిపోతాను. ఈరోజు బంగారం అంతా మెరుస్తూ ఉంటుందంటే, అంత విలువగా ఉందంటే దాన్ని భయంకరమైన వేడిలో కొలిమిలో కాలుస్తారు, దాన్ని తట్టుకుంటుంది అది. ఈరోజు నా జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, నువ్వు బంగారము వలె, పుట్టము వేయబడిన బంగారము వలె నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలి. ఒక దీపవృక్షము వలె నిలబడాలి. మూడవది దీపము. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లారా గమనించండి, ఒంటికి దీపము కన్ను. దేవుడు మన కంటిలో 2 దీపాలు పెట్టాడు. ఇటో దీపం, ఆ దీపాలు ఆరిపోతే మనం గుడ్డివారం అయిపోతాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే దీపము. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనములో ఒక స్త్రీని గురించి ఇక్కడ రాయబడింది. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. పిల్లరా, ఒక స్త్రీకి 10 నాణ్యాలు ఉన్నట్లయితే అందులో ఒకటి పోగొట్టుకున్నప్పుడు
ఆవిడ 9 ఉన్నాయి కదా, పోతే పోనీలు అనుకోలేదట. తాను పోగొట్టుకున్న ఆ నాణ్యమును వెతకడానికి ముందుగా దీపమును వెలిగించుకుంది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎవరైతే దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదువుతారో వాక్యము వారికి దీపముగా ఉంటుంది. కనుక ఒంటికి దీపము కన్ను, ఇంటికి దీపము ఇల్లాలు, సంఘానికి దీపము సేవకుడు. దావీదు, నువ్వు ఇశ్రాయేలీలకు దీపము వంటి వాడవు. మరి యేసు ప్రభు అయితే లోకమునకు వెలుగై ఉన్నాడు, లోకమునకు దీపమై ఉన్నాడు. ఆయన నా దీపము యేసయ్య నీవు వెలిగించావు. సుడిగాలిలోనైనను చెడుగాలిలోనైనను ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. పిల్లరా, మన జీవితంలో ఏం పోగొట్టుకున్నాం? ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకున్నామా? వాక్యమును చదివే అనుభవాన్ని పోగొట్టుకున్నామా? సాక్ష్యము చెప్పే అనుభవాన్ని పోగొట్టుకున్నామా? దేవుని మందిరానికి వెళ్ళే అనుభవము, దేవుణ్ణి ఆరాధించే అనుభవాన్ని పోగొట్టుకున్నట్లయితే, పోగొట్టుకున్నది మరలా నువ్వు సంపాదించుకోవాలంటే దీపము వెలిగించుకోవాలి. వెలిగించబడిన దీపము మంచం కింద కొంచెం కింద ఉండకూడదు. నువ్వు వెలిగించబడ్డావు, దేవుని వాక్యము చేత వెలిగించబడ్డావు. యోహాను అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహించలేకపోతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక మూడవ ఆ భాగాన్ని మనం గమనించినట్లయితే దీపము. ఇంకా 4వ భాగానికి మనం వస్తూ ఉన్నాము. పిల్లరా గమనించండి, స్తంభము. కనుక ఈ మాటలో 4 భాగాలు మనం చూస్తున్నాం. ఒకటి 7 సువర్ణ దీప స్తంభముల మధ్య 7 దీపస్తంభాలంటే 7 సంఘాలు. సంఘము ఎలా ఉండాలి అంటే సంపూర్ణతలో ఉండాలి. రెండవది సువర్ణము వలె ఉండాలి. మూడవది దీపము వలె వెలుగుతూ ఉండాలి. నాలుగవది స్తంభము వలె ఉండాలి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 15వ వచనములో ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. దీపస్తంభం మీద పెడతారు. దేవుని చేతి వెలిగించబడిన నీవు, నీ కుటుంబము, లేక మన సంఘము మంచం కింద అమ్మో వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు భయపడే వారముగా ఉండకూడదు. కొంచెం కింద, మంచం కింద, కొంచెం కింద ఉండడానికి దేవుడు నిన్ను నన్ను వెలిగించలేదు, ప్రాణం ఇవ్వలేదు, జీవం ఇవ్వలేదు. దీపస్తంభముగా ఉండి ఒక స్తంభముగా ఉండాలి. దేవుని కొరకు నిలబడాలి. నరపుత్రుడా, చక్కగా నిలబడు, నీతో నేను మాట్లాడుతాను, నీతో నా పని చేయించుకుంటాను, సేవ చేయించుకుంటాను. అయ్యా నేను నిలబడలేనయ్యా, నేను ఉంచోలేనయ్యా, నేను చేయలేనయ్యా, నేను నచ్చివాడినయ్యా, బలహీనయ్యా, నువ్వు నిలబడు. దేవుని ఆత్మ నీలోనికి వచ్చి నిన్ను బలపరుస్తుంది. అవును పిల్లారా, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైండు. ఆ మోషే అంటున్నాడు, ప్రభా నీ మాటలు నేను వింటున్నాను, కానీ నేను చూడాలి, నీ మహిమను చూడాలి అంటే దేవుడు అన్నాడు, నా మహిమను నీకు తర్వాత చూపిస్తాను, ఇదిగో నా మంచితనాన్ని నీకు చూపిస్తాను. అయితే నువ్వు పని చేయాలి. ఏం చేయాలంటే నువ్వు నాకు సమీపముగా రావాలి, బండ మీద నిలుచోవాలి, దేవుని కొరకు నిలబడాలి.
ఆయన పరిచర్య కోసం నిలబడాలి, ఆయన కార్యం కోసం ఒక స్తంభం వలె నిలబడాలి. ఒక బిల్డింగ్ నిలబడాలంటే 4 స్తంభాలు కావాలి. ఒక సంఘం నిలబడాలంటే 4 వ్యక్తులు కావాలి. నీ సంఘములో నీవు ఎలా ఉండాలి అంటే ఒక స్తంభముగా ఉండాలి. అయ్యా నేను లేకపోతే కుదరదు, నేను లేకపోతే సంఘము పాడైపోతుంది, ఒరిగిపోతుంది, సంఘము గలిబిలైపోతుంది. నువ్వు సంఘములో ఒక స్తంభముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పిల్లరా గమనించుకుందాం. దేవుని చేత వెలిగించబడిన నీవు, దేవుని చేత రక్షించబడిన నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు ముందుకు సాగిపోవాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనము, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణము పేరును, నా కొత్త పేరును వాని మీద వ్రాయుదును. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేయుదును. ఎవరైతే పాపాన్ని, లోకాన్ని జయిస్తారో, మరణాన్ని జయిస్తారో దేవుడు వాడిని ఒక స్తంభముగా వాడుకుంటాడు అని జ్ఞాపకం చేస్తున్నా. కనుక పిల్లరా, జీవితం మనం సంపాదించాలి, గీతాలు పాడాలి, దేవుని కొరకు ముందుకు సాగాలి. దావీదు కుమారునికే జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. జయ జయ హే, జయ జయ యేసు. జయము పొందినవాడు మనకు కూడా జయమిస్తాడు. కనుక జయించువానికి ఆయన ఆలయములో ఒక స్తంభముగా దేవుడు నిలబెడతానంటున్నాడు. ఈ విషయాలే సంఘము ఎలా ఉండాలి ఏమన్నాడు? ప్రకటన 1వ అధ్యాయము 20వ వచనములో ఏమన్నాడంటే, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలకు ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈరోజు సంఘము ఎలా ఉండాలి అంటే సంపూర్ణతలో ఉండాలి. 2వది సువర్ణముగా ఉండాలి. 3వది వెలుగుతూ ఉండాలి. 4వది స్తంభముగా ఉండాలి. టోటల్గా ఏమంటున్నాడో తెలుసా? 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంచరించుచూ ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకని నేను. మనుష్య కుమారుడు అంటే ఆ పేరు యేసు ప్రభువుకి. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు, కన్య కుమారుడు, యేసేపు కుమారుడు, దావీదు కుమారుడు, పెండ్లి కుమారుడు. ఆయన మన సంఘములో తిరగాలి అంటే మనము సంపూర్ణత గలవారమై ఉండాలి. మనము సువర్ణముగా ఉండాలి, బంగారంగా ఉండాలి. బంగారం అంటే ఆ బంగారం చూడడానికి బాగుంటుంది, కానీ అది ఎన్ని శ్రమల గుండా వస్తుందో, ఎన్ని బాధల గుండా వస్తుందో, ఎంత ఇబ్బందుల గుండా వస్తుందో. అపవాది తన సమయము కొంచెమని తెలిసి కొందరిని పుట్టమ వేయడానికి వస్తున్నాడు, నేను కాల్చడానికి వస్తూ ఉన్నాడు. దేవుడు ఇర్మియా అంటున్నాడు, నా మాట అగ్ని వంటిది కాదు. దేవుడు తన శ్రమలతో మనల్ని కాలుస్తాడు. ఆ శ్రమల్లో నుండి ఒక సువర్ణ శుద్ధమైన ముద్దగా మనం మారబోతున్నాం. దేవుని సన్నిధిలో ఒక బంగారు పాత్రగా మనం ఉండాలి. 3వది దీపము వలె ఉండాలి. ఎంత చక్కని మాట. వెలుగుతూ ఉండాలి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. చివరగా అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనము, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియ చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేస్తాడు. దేవుని కొరకు
సంఘము కొరకు మనము దీపస్తంభముగా నిలబడకపోతే, సువర్ణ దీపస్తంభముగా మనము నిలబడకపోతే, పని చేయకపోతే దేవుడు మన దీపాన్ని తీసేస్తాడు. ఆయన పిలుస్తాడు, నరులారా తిరిగి రండి, అయిపోయింది నీ పని నా పని. ఆయన ఈ దీపస్తంభాన్ని తీసేశాడనుకో, కళ్ళుండి చూడలేము, చెవులుండి వినలేము, నోరుండి మాట్లాడలేము. ఆయన పిలవకముందే సంఘముగా ఉన్న మనము 7 సువర్ణ దీపస్తంభము వలె ఉన్నప్పుడు మన మధ్యలో ఆయన సంచరిస్తాడు, మనతో సంచరిస్తాడు, మనతో ఉంటాడు. అటువంటి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తుతుల పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. అయ్యా, యోహానుకు నువ్వు ఇచ్చిన దర్శనము, ఆ స్వరము విన తిరిగి చూడగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒక నేను చూచెను. అవును ప్రభువా, ఈరోజు నువ్వు మాతో ఉండాలని, మా మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా. ఒకప్పుడు 2 ముగ్గురుగా ఉంటానన్నప్పుడు దేవుడవు, ఇప్పుడు మేము సంపూర్ణతలోనికి రావాలని కోరుకుంటున్నాం. మేము ఒకటి సంపూర్ణతలో ఉండాలని, సువర్ణముగా ఉండాలని, వెలుగుతూ ఉండాలని, 4వది స్తంభముగా ఉండాలని. ఒకవేళ నీ కొరకు మేము జీవించలేకపోతే మా దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాం. అలా కాకుండా నీ కొరకు జీవించే భాగ్యం మాకు దయచేయమని, నీవు మాతో లేక మా మధ్యలో సంచరించినట్లు మమ్మల్ని, మా కుటుంబాలను, మన సంఘాలను స్థిరపరిచి బలపరచమని యేసయ్య శ్రేష్ఠనామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మ తోడు మనందరికి తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత స్తోత్రం. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, మన మధ్యలో ఆయన సంచరించునుగాక. ఆమేన్.